నేరి గీనాడు మా పడుసు పొల్లగాళ్ళకైతే చెప్పతరవే లేకుండా అయిందబ్బా. అయ్యవ్వలు ఒత్తి పెడితే పొద్దు నిండా తిన్నాక బండ్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతుర్రు, పబ్లిక్ ను బుగులు పట్టిస్తుర్రు. ఆ గొగ్గట్ల నెరి పట్నంలో అసొంటోళ్ళు భగ్గమోపోయిర్రు. కావాలంటే చూడుర్రి ఎంత శీత్రి కథలు పడుతుర్రో. బండి పోతుంది పట్టపట్టం అనుకుంటా సప్పుడు వస్తుంది. గా సప్పుడు ఇంటుంటే వెనకంగా బండ్ల మీద వచ్చేటోళ్ళ గుండెలు గుడ్కు గుడ్కు అంటున్నాయి. బండి ముందడు కులుకుతుంది. వెనకున్న సైలెన్సర్లంగా మందు పాత్రలు వేలినట్టే నిప్పులు ఎవరు వస్తున్నాయి. పిల్లర్ల సాటుకుండి ఎవరో తుపాకులు వేల్చినట్టే అనిపిస్తుందట. హైదరాబాద్ పట్టణంలో ఉన్న శీతిలిగాళ్ళు కొంతమంది బండితో వచ్చిన సైలెన్సర్లు వీకేసి ఇగో ఇటువంటి డుగ్గు డుగ్గు బండ్లకు పట్ట వేలేటి సైలెన్సర్లు ఎక్కిస్తున్నారు. నెలీగా పాత బస్తీ దిక్కైతే ఇటువంటి శీతిలిగాండ్లు మా ఎక్కువ అయ్యాట. బండ్లకు సైలెన్సర్లు మార్చుడు, డుగ్గు డుగ్గు మూతలు మోగించుడు, పెద్ద పెద్ద ఆరన్లు పెట్టుడు, చెవులక్కడ పీకలు ఊదినట్టే ఊదుడు, పబ్లిక్ ను పరేషాన్ చేసుడు. అడిగేటోడు లేకుంటే అంగడంతా నాదే అన్నట్టే చేస్తున్నారట. ఇగో గిళ్ళను చూడలేకి మోత చాలదన్నట్టుగా బండి మీద ముగ్గురు ఎక్కిరు. ఇంకా వెనకోనికి కాలు పెట్టుకుందానికి సందు లేదు, నడుమిట్లున్నోనికి కూసుందానికి కూడా సోయలేదు. కడుపులో పోత గట్టినే పోసినట్టున్నారు ముగ్గురు కలిసి. మరి అంత అయితుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటారా? వాళ్ళకి కావాల్సింది ఫైన్లు, ఇచ్చిన టార్గెట్లు బూడ్సుడు, అమాయకుల్ని చూసుడు, అడ్డగోలిగా ఫైన్లు అంటగట్టుడు అంతే. ఇటువంటి వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు అనుకుంటున్నారట పట్నం పబ్లిక్. మరి చూడాలే ఇప్పటికన్నా ఇటువంటి వాళ్ళ మీద నజరేస్తారో లేదో అనేటిదిగా రేపు